కవిత లేదు, ఆమె వాళ్ళ కొడుకు ఏదో అమెరికాలో చదువుకుంటున్నాడని ఆమె అమెరికాకో ఏదో ఏదో దేశానికి పోయింది. ఆమె లేని సమయం చూసుకొని కొప్పుల ఈశ్వర్ని గౌరవాధ్యక్షుడిగా నియమిస్తూ ఎన్నిక చేపట్టబోతున్నారు. అండ్ దాంతోపాటు ఎవరైతే కవితకు సంబంధించిన వాళ్ళు అందులో ఉన్నారో వాళ్ళందరినీ తీసి అవతల పడేసిరట. మొన్న మొన్న కవితను కలవలేదు, ఓన్లీ మనవన్నే కలిసిండన్న వార్తల నేపథ్యంలో ఇప్పుడు ఇది మరింత దెబ్బ. ఇప్పుడు ఆమెకి అమెరికాకు పోయినా కూడా కేటీఆర్ ఆమెను వదులుతలేనట్టు కనబడుతున్నది. నేను ఎన్నుకున్నారు ఆల్రెడీ. కొప్పుల ఈశ్వర్కు శుభాకాంక్షలు చెబుతున్న కోల్ బెల్ట్ ప్రాంత మాజీ ఎమ్మెల్యేలట బాల్క సుమను, చందరు వీళ్ళంతా ఉన్నారు. ఇగో ఈయనెవరు, ఆయన వెంకటరమణారెడ్డి వీళ్ళందరూ ఉన్నారు చెప్పారు. ఆమె ఏం చేసింది, ఇంకో దుకాణం పెట్టింది సింగరేణి జాగృతి అని. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన టీబీజీకేఎస్ కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఈశ్వర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంవత్సర కాలంగా ఖాళీగా ఉన్న పదవికి ఈశ్వర్ను ఎన్నుకున్నామని ప్రకటించింది. టీబీజీకేఎస్కు సింగరేణి జాగృతిలో పనిచేస్తున్న వారికి ఎలాంటి సంబంధం లేదని సమావేశం తీర్మానం కూడా చేసింది. కవితకు దీనికి ఏం సంబంధం లేదని చెప్పింది. టీబీజీకేఎస్లో మొత్తానికి పార్టీలోనే ఇంట్లోనే పెద్ద వార్ నడుస్తున్నది. మరి ఇది ఆమె రిటర్న్ వచ్చిన తర్వాత ఏమైంది అన్నది చూడాలి. వీళ్ళు యాత్ర చేస్తామంటున్నారు, ఆల్రెడీ సింగరేణి జాగృతి పెడితే ఆమె కూడా యాత్రకు సిద్ధమని ఆమె కూడా ప్రకటించింది.